ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తాతయ్య, ఈ సంవత్సరికం నా చేతుల మీదుగా చేస్తూ నేనేమీ తప్పు చేయడం లేదుగా? లేదమ్మా, ముమ్మాటికి నువ్వు తప్పు చేయట్లేదు. ఆ ఆత్మకు శాంతి కలిగించడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఏమో తాతయ్య, ఈ కార్యక్రమంలో కూర్చున్న దగ్గర నుంచి అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయి. నేను ఈ సంవత్సరికం చేయడం ఈ తులసమ్మకి ఇష్టం లేనట్టుంది. దయచేసి నన్ను క్షమించండి. ఈ తులసమ్మకి ఇష్టం లేకుండా నేను ఈ కార్యక్రమాన్ని చేయలేను. నేను లేస్తున్నాను తాతయ్య. అమ్మా, నా మాట వినమ్మా. తాతయ్య ప్లీజ్, నన్ను బలవంతం పెట్టకండి తాతయ్య. అమ్మకి ఇష్టం లేకుండా నేను ఈ కార్యక్రమం జరిపించలేను. అమ్మా మైథిలి, నా మాట వినమ్మా. ఇంకొక్కసారి వెలిగించమ్మా. అవును మైథిలి, ఇంకొకసారి ట్రై చేయి. చూసావా అమ్మా, చూసావా? నువ్వీ కార్యక్రమం జరిపించడం తులసమ్మకి ఇష్టం లేదు అన్నావు కదా. అందుకే నీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించడం తనకు మనస్ఫూర్తిగా ఇష్టమే అన్న సంకేతాన్ని నీకు పంపించడం కోసమే ఆ అగరబత్తుల్ని వెలిగించిందమ్మా. అవును తల్లి, నువ్విలా చేయడం ఆ తల్లి ఇష్టపడుతున్నట్టుంది. అందుకే ఆ ఆత్మ శాంతించి నువ్వు చేస్తున్న ఈ శార్ద కర్మని స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపింది. ఇక నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించొచ్చమ్మా. అదేంటి పంతులు గారు, తన కన్న కూతురు తప్ప పరాయి వాళ్ళు చేస్తే ఆ ఆత్మ అంగీకరించదు అన్నారు కదా? అన్నాను తల్లి, కానీ ఆ తల్లికి నీకు మధ్య ఏ జన్మ సంబంధం ఉందో, ఏ రుణానుబంధం ఉందో నాకు తెలియదు. కానీ నువ్వు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ ఆత్మ మనస్ఫూర్తిగా అంగీకరించింది. అందుకే అగర్బత్తీలు వెలిగాయి. నిస్సంకోచంగా ఈ కార్యక్రమాన్ని నీ చేతుల మీదుగానే జరిపించు తల్లి. ఇప్పుడు వీడు గాని మైథిలియే తులసమ్మ కూతురన్న నిజాన్ని లీలాకృష్ణకు చెప్పాడంటే ఆ దుర్మార్గుడు మైథిలిని చంపినా చంపేస్తాడు. ఇప్పుడేం చేయాలి? వీడు లీలాకృష్ణకు నిజం చెప్పి లీలాకృష్ణ ఇక్కడికి వచ్చేలోపే పూజ ముగించేయాలి. నా కోసం చనిపోయిన ఆత్మ ఆరిపోయిన అగరబత్తీల్ని మళ్ళీ వెలిగించడం ఏంటి? అంతా అయోమయంగా ఉంది. నేను ఈ తులసమ్మకి ఏమీ కానప్పుడు, ఆ తులసమ్మకి నాకు తల్లి కూతుళ్ళ అనుబంధం లేనప్పుడు నేను చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ తులసమ్మ ఎందుకు అంగీకరించింది? ఎందుకు అగరబత్తీలు వెలిగేలా చేసింది? నాకంత అయోమయంగా ఉంది. అమ్మా, నేను ఇచ్చే ఈ పిండాలన్నీ వరుస క్రమంలో పెట్టమ్మా. అలాగే పంతులు గారు. ఏమండి, మీ అమ్మ కాకి రూపంలో వచ్చి మీరు పెట్టిన పిండాలని ఆరగిస్తుంది. ఇక మనం వెళ్దాం పదండి. సరే పద. ఏమైంది? ఇక్కడే ఆగావేంటి? ఆ అబ్బాయి మన కాలనీ ప్రెసిడెంట్ సుహాసిని గారి అబ్బాయి. అయితే ఏముంది, వాళ్ళు కూడా మనలాగే శార్థకర్మలు చేయడానికి వచ్చుంటారు కదా. వెళ్దాం పదా.
అబ్బా మీరు ఆగండి. మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళ కుటుంబంలో వ్యక్తికి ఏ శ్రాద్ధకర్మో పెట్టడానికొస్తే వాళ్ళ కుటుంబం మొత్తం రావాలి కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేకుండా కేవలం 3 మాత్రమే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? పైగా మైథిలి ఆ ఫోటో దగ్గర శ్రాద్ధకర్మ ఎందుకు జరిపిస్తున్నట్టు? అంటే వీళ్ళు ఇక్కడికొచ్చిన విషయం ఖచ్చితంగా సుహాసిని వాళ్ళకి తెలిసుండదు. వాళ్ళకి చెప్పకుండా వచ్చుంటారు. అర్జెంటుగా ఈ విషయం సుహాసినికి చెప్తే గాని నాకు మనశ్శాంతుండదు. చెప్పడం ఎందుకు? ఫోటో తీసి పంపించు. మ్యాటర్ మొత్తం వాళ్ళకే అర్థమవుతుంది. కరెక్ట్గా చెప్పారు. పదండి. కోకాపేట కాంతం చేస్తుందేంటి? హలో కాంతం. సుహాసిని గారు, మీ ఫోన్కి ఒక ఫోటో పంపించాను. అర్జెంటుగా చూడండి. ఒక్క నిమిషం. ఏయ్ కాంతం, ఏంటి ఫోటో? చూసి షాక్ అయ్యారా? నేనిక్కడ చెరువు ఒడ్డున లైవ్ లో జరుగుతున్న ప్రోగ్రాం చూస్తున్నాను. ఒక మాట చెప్పండి, మీ కొడుకు కోడలు ఈ చెరువు దగ్గరకు వస్తున్న విషయం, ఇక్కడ శ్రాద్ధ కర్మలు చేస్తున్న విషయం మీకు తెలుసా తెలీదా? ఏంటి, నా కొడుకు కోడలిద్దరూ చెరువు ఒడ్డునున్నారా? ఉన్నారా అని అడుగుతున్నారంటే మీకు చెప్పకుండా వచ్చారన్నమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్ గృహప్రవేశం ఏదో ఉందని వెళ్లారు. బహుశా గృహప్రవేశం అయ్యుండదు, శంకుస్థాపన అయ్యుంటుంది. నేనే పొరపాటుగా వినుంటాను. సుహాసిని గారు, అది శంకుస్థాపన కాదు, గృహప్రవేశము కాదండి. చెరువు ఒడ్డున స్వయానా మీ కోడలు గారు ఎవరికో శ్రాద్ధ కర్మలు చేస్తున్నారు. అంటే నా కళ్ళారా చూసిన విషయాన్ని ఫోటో తీసి మీకు పంపించాను. మీకు నమ్మకం లేకపోతే మీరే చెరువు దగ్గరికి రండి. నిజానిజాలేంటో మీకే తెలుస్తాయి. సరే, నేనిప్పుడే బయలుదేరుతున్నాను. ఆంటీ ఏమైంది? ఉత్తమ్, మైథిలి ఇద్దరూ మనకి అబద్ధం చెప్పారు. వాళ్ళు వెళ్ళింది ఫ్రెండ్ ఇంటి గృహప్రవేశానికి కాదు, మరి చెరువు ఒడ్డున శ్రాద్ధ కర్మలు చేయడానికి. శ్రాద్ధ కర్మలా? ఎవరు చేస్తున్నారు? ఎవరికి చేస్తున్నారు? నా అనుమానమే నిజమైతే రామయ్య గారు మైథిలితో తన కూతురికి శ్రాద్ధ కర్మలు జరిపిస్తున్నారు. అవును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.